అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు తగ్గాలి, ప్రజలకు సేవలు మొబైల్లోనే అందాలి అంటూ వాట్సాప్ గవర్నెన్స్ అవేర్ 2.0 డిజిటల్ సేవల విస్తరణ పైన కీలక సూచనలు అయితే చేశారు. ఇంకా అక్రమ నిర్మాణాలు, విపత్తులు, హెచ్చరికలు, సివిడి సాగు వరకు పలు అంశాలపైన కలెక్టర్లకు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇదంతా ఈ సమావేశం టెక్నాలజీ ఆధారిత పాలన చుట్టూనే తిరిగింది. ప్రజలకు సేవలు ఇట్లాంటివంతా ఇంకా డిజిటల్ గవర్నెన్సే పరిష్కారము అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి ప్రొసీజర్స్ సులభతరం కావాలని అధికారులకు సూచించారు. ఒక చిన్న సేవ కోసం ప్రజల కార్యాలయాల చుట్టూ కూడా తిరిగితే ఎంత సమయం వృధా అవుతుందనేది ఆయన ఆన్లైన్లోనే అందుకే జరగాలి అంటూ ఆయన తెలియజేశారు. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఇప్పుడు తిరుగుతున్నారేమో కానీ అప్పుడు అసలు తిరిగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకేం చేస్తారు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు. ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ పైన ఇంకా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈయన. వనమిత్ర ద్వారా పౌర సేవల వినియోగం పైన ఇప్పటికే 29 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం 90% ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయని, డిసెంబర్ నాటికి అన్ని వాట్సాప్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేయాలని ఆ విధంగా కలెక్టర్లకు సూచన ఇచ్చారు. ఇంకా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అవి కూడా ప్రజలకు అందుబాటులో డిజిటల్ సేవలపైన మార్గనిర్దేశం చేసే కేంద్రాలుగా ఉండాలి అని సూచన చేశారు. అయితే రాష్ట్రంలో ఇంకా 34% కుటుంబాలకు స్మార్ట్ ఫోన్లు లేవని, అందువల్ల డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ కూడా చివరి వరకు వెళ్ళడం లేదు అనేటటువంటి విధంగా మరి అవే 2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని పాలనలో సమర్థవంతంగా వినియోగించాలి అని స్పష్టం చేశారు. ముఖ్యంగా విపత్తుల నిర్వహణలో టెక్నాలజీ కీలకమని కూడా పిడుగుల హెచ్చరికలు జారీ చేయడంలో ఇంకా మరింత పర్ఫెక్షన్ రావాలని కూడా తుఫానులు, భారీ వర్షాల సమయంలో కూడా ప్రజలకు ముందస్తు సమాచారం అందాలి. ఆ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా తగ్గుతుంది అలా అయితే అనేటటువంటి విధంగా చెప్పారు. అయితే ప్రజలకు నేరుగా మొబైల్ ఫోన్లకే అలర్ట్ మెసేజ్లు పంపించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఇంకా స్వర్ణ గ్రామాలు, వార్డు వ్యవస్థల ద్వారా కూడా హెచ్చరికలను పంపించాలని కూడా సూచించారు. టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని త్వరగా పంపించగలిగితే విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము అనేటటువంటి విధంగా ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంటింటికి రేషన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇట్లాగా ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రజలు తిరగకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా లేదా గ్రామ సచివాలయాల ద్వారా కూడా పని జరిగేలాగా చేశారు. అప్పుడు భయపడుతూ కూడా అక్కడ సచివాలయ సిబ్బంది కావచ్చు, వాలంటీర్లు కావచ్చు పని చేశారు అనేటటువంటి విధంగా ప్రజలు కూడా ఇప్పుడు భావిస్తున్నారు, అనుకుంటున్నారు. మరి ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూడాలి. నమస్తే.